వేరు. ఆ రోజు జరిగిన సంఘటన అది అందుకే క్లారిటీ ఇచ్చేసిన. హరీష్ రావు మీద ఉన్న కోపంతో, హరీష్ రావు అంటే నాకు రాజకీయ పడదని ఆ రోజు నేను టీఆర్ఎస్ని వదిలిపెట్టి పోయింది కాదు. అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. దట్స్ రాంగ్ స్టేట్మెంట్. ఇది నిజం, ఇదే నిజం. ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయంగా ఎప్పుడు జగ్గారెడ్డి హరీష్ రావుకు వారు నడుస్తుంటది. ఎప్పుడు ఇది కాంగ్రెస్, అది బీఆర్ఎస్. మేమిద్దరం నాయకులం కాబట్టి వారు ఉంటుంది. నాకు తెలుసు. నేను మొన్న 2017లో రాహుల్ గాంధీ గారు సభ పెట్టినప్పుడు హరీష్ రావును పిలిచి కేసీఆర్ తిట్టిండంట. అరే ఏం రాహుల్ గాంధీ సభ, జగ్గారెడ్డి అంత పెద్ద సభ ఏర్పాట్లు చేస్తే నువ్వేం చేస్తున్నావు అని తిట్టిండట. నాకు బయట తెలిసింది. వేరే చెప్తారు ఎవరో. తిట్టినాక నెక్స్ట్ ఎట్లా ఓడగొట్టాలి, ఏం చేయాలి, ఇవన్నీ డీజేలు నడిచినాయి. అదే కదా ఆ పంచాయతీ నడిచింది అంతా. తర్వాత అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నాం. నేను హరీష్ రావుకి కోపం మీద కానీ, హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ, హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను కొంత డిస్టర్బ్ అయ్యానని, అందుకే ఎవరి ఫోటోలు వద్దు, రాహుల్ ఫోటో ఒకటే పెట్టాలని చెప్పానన్నారు. అయితే ఎవరి వల్ల డిస్టర్బ్ అయ్యాననేది మేలో చెబుతానన్నారు. తాను డిసైడ్ అయ్యాక వెనక్కి రానని, ముందుకే వెళ్తానని చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నది నిజమే, కాంగ్రెస్ నాయకుడిని నిజమే. వెనక ఆయన నిన్న సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఒక రాహుల్ గాంధీ ఫోటో ఉంది. ఆయన మా నాయకుడు, అది నిజమే. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఇప్పుడు? నిన్న కొంత మైండ్ డిస్టర్బెన్స్ అయినా జర. నేను అంతా చెప్తే టైం వచ్చినట్టు తెలుస్తే, అన్ని ఇప్పుడే చెప్తే ఎట్లా మీకు అంతా. అందుకే ఎవరు ఫోటోలు వద్దరని ఆయన ఒక్క ఫోటో వేసేసి పోండి కదా అప్పుడు దాకా అని చెప్పేసి. అది మన తెలియదు ప్రతాప్. అదే ఇక తర్వాత అంటే మనమేమి ఇంట్రెస్ట్ లేము దాంట్లో. ఆల్రెడీ ఆయన దామోదర్ సాబ్ ఒకరికి లెటర్ ఇవ్వమంటే కూడా ఇచ్చేసిన కదా నేను. ఆయన ఏదో ఉజ్వల్ రెడ్డికి లెటర్ అంటే ఇచ్చేసిన. ఇక తర్వాత ఏమైంది, ఆ దామోదర్ మినిస్టర్ గారికి, ఆ సురేష్ శెట్టి గారికి, ఆ సంజీవ్ రెడ్డికి తెలుసు. వాళ్ళ ముగ్గురికే తెలుసు అది. ఇక మళ్ళీ దామోదర్ సాబ్ నాకు మాట్లాడలేడు, నేను ఆయనకు చేయలేదు. ఆయన ఏమైనా చేస్తే నేను చెప్తుంటే, ఇక ఆయన నాకు చేయనప్పుడు ఏందో పెద్దల వ్యవహారం వాళ్ళు ఏమైనా చేసుకోపోయినా వదిలేసిన. మేము నామినేషన్ కూడా వెళ్ళలేదు కదా. నేను ఉండాలని చెప్తే ఎవరు కాదన్నారు, కానీ మేము వద్దనే అనుకున్నాను. నిర్మల కూడా అన్నది వద్దులే 5 ఏళ్ళు ఉన్నాం, కొత్తలకు అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే, ఆయన దామోదర్ సాబ్ చెప్తున్నాడు కదా ఉజ్వల్ రెడ్డికి లెటర్ ఇచ్చేద్దామంటే నేను ఇచ్చేసిన. ఆల్రెడీ నిర్మల చెప్తేనే ఇచ్చేసిన. నేను కూడా అనుకున్నా వద్దులే ఎందుకులే అని చెప్పాను. ఇక అదేమో దామోదర్ సాబ్ వాళ్ళకి తెలుసు, ఏమో మనకేం తెలుస్తుంది అంత. ఇక అవన్నీ ఆడబెట్టుకుంటాం ప్రతాప్. అంత ప్రశాంత్ మనం ఎందుకు మైండ్ ఖరాబ్ చేసుకున్నాం, మనం క్లారిఫై అయినా తెలుస్తుంది. ఇంకొని నేను డిస్టర్బెన్స్ అయితే ఉన్నా, నో డౌట్. డిస్టర్బెన్స్ కారణాలు ఏందన్నది త్వరలో తెలియజేస్తా. ఎవరితో అనేది కూడా అప్పుడే చెప్తా. టైం వచ్చినప్పుడు చెప్తా. టైం ఉంది ఇంకా. మేలో చెప్తా. మే నిన్న ఒక్క రాహుల్ గాంధీ గారి ఇక మీరు మళ్ళీ అది నాకు అది మళ్ళీ హరీష్ రావు సబ్జెక్టు ఇదవుతుంది. మళ్ళీ మీరు అడుగుతున్నారు, ఇది ఒకటి చెప్పలేదు. నేను అది పెట్టడానికి కారణాలు ఉన్నాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ శ్రీరామనవమి అయిపోయిన తర్వాత నా ఒపీనియన్స్ మేలో షేర్ చేస్తా. మేలే చెప్తా. అంటే జనరల్గా నాకు ఒక అలవాటు ఉంటుంది. నేను ఒక వర్డింగ్ చెప్పిన అంటే వర్డింగ్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, చేసే అవకాశాలు ఇవ్వ. ఒకటి
నేను ఒక లైన్ తీసుకున్న తర్వాత బ్యాక్ రాను మళ్ళా. ఎందుకు రాను అంటే ఒక నిర్ణయం నేను ప్రకటించిన తర్వాత నేను ఎందుకు బ్యాక్ రానంటే నా యొక్క రాజకీయ శీలతకు సంబంధించిన క్వశ్చన్ మార్క్ రావద్దు ఎప్పుడైనా సరే. ఒక మాట అన్నంటే మాటకు కమిట్మెంట్కి వెళ్ళిపోతుంటా, అది ఎంత నష్టమైనా సరే. ఇక రాజకీయంగా నాకు ఎన్ని ఇబ్బందులున్నా, నష్టమున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, లేకపోతే రాజకీయ ఇబ్బందులున్నా, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాక్ రాలేను నేను. బ్యాక్ వస్తే ఏమైపోతుందంటే ఇక రకరకాల దాని మీద రకరకాల మనుషులు రకరకాల అనుమానాలను వ్యక్తపరుస్తుంటారు. జగ్గారెడ్డి తగ్గిండు అని అంటే ఏదో మాట్లాడినట్టున్నారు, ఏదో కొట్టినట్టున్నాడు, ఏదో వేసుకున్నాడు, ఇవన్నీ వస్తాయి. మనము ఎప్పుడైనా ఇవో పదవులు ఉంటాయి పోతాయి, క్యారెక్టర్ చంపుకోవద్దు. మనకు పదవులు ఉంటాయి పోతాయి, ఎవ్వరికి